Let us discuss about the last key principles of Nolan's 7 principles of public life, which is integrity, nibaddhata, samagrata, nijayati. వీటన్నిటి తెలుగు మీనింగ్స్ వస్తాయండి ఇంటిగ్రిటీకి. సో వాట్ ఇస్ మీన్ బై ఇంటిగ్రిటీ? ఇట్ షుడ్ మెయిన్ కన్సిస్టెన్సీ ఇన్ యాక్షన్స్. మనం చేసే పనులలో కన్సిస్టెన్సీ ఉండాలి. ప్లస్ ఇట్ షుడ్ బి గ్రౌండెడ్ ఆన్ మోరల్ ప్రిన్సిపల్స్. మోరల్ ప్రిన్సిపల్స్కి, మనం తీసుకున్న వాల్యూస్కి, మనకున్న వర్చ్యూస్కి మనం కట్టుబడి ఉండాలి. ప్లస్ అప్రైట్నెస్. ఎంత కష్టం వచ్చినా మనం నమ్ముకున్న ప్రిన్సిపల్స్కి కానీ, మనం నమ్మిన సిద్ధాంతాలకి, మనం నమ్ముకున్న వాల్యూస్కి కానీ వాటికి ఏమీ చేయకూడదు. అంటే మనం నమ్ముకున్న వాల్యూస్ని నమ్మాలి, గట్టిగా నమ్మాలి. నెక్స్ట్, సో ఇన్ దిస్ వన్ విల్ టేక్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో there is a story about Mokshagundam Vishweshwaraya garu that he doesn't used any of official candles. So at the time they were using lamps as candles as lamps in the night times. So ఆయన కెరియర్ మొత్తం మీద ఎప్పుడు కూడా గవర్నమెంట్ వారు ఇచ్చిన క్యాండిల్స్ని ఆయన సొంత వర్క్కి వాడుకోలేదు నైట్ టైమ్స్. ఇంకోటి ఏంటంటే ఆయన ఒక డ్యామ్ కట్టారండి, కృష్ణరాజసాగర్ డ్యామ్ అని. సో ఆ డ్యామ్ కట్టే పనుల్లో భాగంగా అది సగంలో ఉన్నప్పుడు వరదలు రావడం జరిగింది. ఆయన వరదలు వచ్చినప్పుడు ఆయన అఫీషియల్స్ ఎవరైతే రాజులు వీళ్ళంతా ఉంటారో వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ పర్లేదు వరదలు వచ్చాయి కదా, మీరు టైం కొంచెం ఎక్కువ తీసుకొని అయినా కంప్లీట్ చేయండి అని చెప్తే ఆయన ఏమన్నారంటే, లేదండి నేను అనుకున్న టైంకి నేను కంప్లీట్ చేసి డ్యామ్ చేస్తాను అని. ఆయన అప్రైట్నెస్, ఆయన నమ్మిన సిద్ధాంతాలకి ఆయన ఎప్పుడూ ద్రోహం చేయలేదు. ఆయన నమ్మిన సిద్ధాంతాలు కరెక్ట్ అని ఆయన నమ్ముకున్నాడు. ఆయన ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చెప్పుకుంటున్నాము అంటే, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన కన్సిస్టెన్సీ ఇన్ యాక్షన్స్, హీ గ్రౌండెడ్ ఆన్ మోరల్ ప్రిన్సిపల్స్ విచ్ హీ హ్యాస్ బిలీవ్డ్. థ్యాంక్ యూ.